రాజకీయాలు పరస్పర లాభాల ఆధారంగానే పనిచేస్తాయి. ఏ పార్టీ అయినా మరో పార్టీతో కలిసి నడుస్తోంది అంటే దాని వెనక ఎన్నో లెక్కలుంటాయి. అవసరమో అవకాశమో, లాభం కోసమో నష్ట నివారణ కోసమో రాజకీయ పార్టీల వ్యూహాలుంటాయి. ఇప్పుడు ఏపీ రాజకీయాలను గమనిస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవని, మళ్లీ గెలుస్తామన్న ఆశలేని బీజేపీ అత్యంత బలమైన పార్టీగా మారింది. ఏ రాష్ట్రంలో లేని చిత్రమైన రాజకీయ పరిస్థితి మీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు. రాష్ట్రంలో ఆ పార్టీకి ఒక్క ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లొస్తాయో కూడా తెలీదు. కానీ అన్ని పార్టీలకు ఆ పార్టీతో స్నేహం కావాల్సిందే. అందరూ నేతలది ఆ పార్టీకి అనుకూల ఎజెండానే. ఏపీలో కనిపిస్తున్న ఈ పరిణామానికి కారణాలేంటి? పార్టీలన్నీ బీజేపీకి జీ హుజూర్ అని ఎందుకంటున్నాయి? ఈ అంశంపైనే ఈరోజు చైర్మన్స్ డెస్క్. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండిటిది ఇదే తీరు. ఒక ఎంపీ ఎమ్మెల్యే కూడా లేని మరో పార్టీ జనసేన. అన్ని పార్టీలు బీజేపీకే సలామంటున్నాయి. ఖచ్చితంగా సూటిగా చెప్పాలంటే దాసోహం అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్లుంటే ఆ 25 సీట్లలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవకుండానే అన్నిటినీ తన సొంతం చేసుకుంది. యూపీ లాంటి బలమైన రాష్ట్రంలో కూడా బీజేపీకి మెజార్టీ సీట్లు ఉండొచ్చు. కానీ ఉన్న సభ్యులంతా బీజేపీకి అనుకూలంగా మాత్రం ఉండరు. కానీ ఏపీలో మాత్రం ఒక్క సీటు గెలవకపోయినా మొత్తం ఎంపీ సీట్లన్నీ బీజేపీ కైవసమైపోతున్నాయి. అది ఈ రాష్ట్రంలో ఉన్న చిత్ర విచిత్రమైన రాజకీయ పరిస్థితి. ఏపీలో బీజేపీ పేరు చెబితే వైసీపీ, టీడీపీ, జనసేన జై కొడతాయి. రాష్ట్రంలో పొద్దున్నేస్తే చాలు వైసీపీ, టీడీపీ, జనసేన సిగపట్లు పడుతూ ఉంటాయి. ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారు. కుటుంబ చరిత్రలు, వ్యక్తిగత చరిత్రలు తవ్వుకుంటూ ఉంటారు. అవకాశం దొరికితే చాలు కయ్యానికి కాలు దువ్వుతూ సోషల్ మీడియా యుద్ధాలు, సభల్లో సవాళ్లు. ఒకటా రెండా రాజకీయ ప్రత్యర్థులంటే ఇలాగే ఉండాలేమో అనిపించేలా చేస్తూ ఉంటాయి. ఇంత మొండిగా ఉండే మూడు పార్టీలు కేంద్రంలోని బీజేపీ విషయానికి వచ్చినప్పుడు మాత్రం మూడు మారు మాట లేకుండా బీజేపీతో దోస్తీ కడతాయి. అదే చిత్రమో అసలు అర్థమే కాదు. ఇతర రాష్ట్రాలను తీసుకుంటే అక్కడ అధికార పార్టీనో లేక విపక్ష పార్టీనో బీజేపీకి సన్నిహితంగా ఉంటుంది. ఉదాహరణకు తమిళనాడులో విపక్ష అన్నాడీఎంకే, ఒడిశాల అధికార బీజేడీ, ఇలా ఏదో ఓ పార్టీ బీజేపీతో సన్నిహితంగా ఉండడం సహజంగా జరుగుతుంది. కానీ ఏపీలో పాలకపక్షం, ప్రతిపక్షం, ప్రతిపక్షానికి మరో సన్నిహిత పార్టీ జనసేన, అందరూ బీజేపీ వాళ్లే. అసలు బీజేపీ అడిగి అడక్క ముందే వెళ్లి ఆ పార్టీతో అంటకాగుతారు. లోక్సభలో ఏ బిల్లు పెట్టినా వైసీపీ, టీడీపీ తమ మద్దతు ప్రకటించేస్తాయి. అవసరం ఉన్నా లేకున్నా తాము అన్ని విధాలా బీజేపీకి సపోర్టుగా ఉన్నామన్న విషయాన్ని ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూనే ఉంటాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉండడం కరెక్టే కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీ అన్న తేడా లేకుండా అందరిది ఒకే దారి. బీజేపీని ఏపీలో ఏ ఒక్క పార్టీ విమర్శించదు. అనుక్షణం గురుభక్తితో మెసులుకుంటూ ఉంటాయి. ఈ విషయంలో మూడు పార్టీల నేతల్లో ఎవ్వరూ తక్కువ కాదు. ఎవరికి వాడు రాష్ట్రంలో పైచేయి సాధించాలని, రాష్ట్ర రాజకీయాలపై పట్టు రావాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక్క బీజేపీ విషయంలో మాత్రం అందరూ ఒకేలా ఉంటున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆనాడు అధికారంలో ఉన్న సోనియా గాంధీని వ్యతిరేకించారు. సోనియాను సవాల్ చేసి వద్దన్న ఓదార్పు యాత్ర చేశారు. ఎదురెళ్లి ఢీకొట్టారు. 16 నెలలు జైల్లో ఉన్నారు. ఎంత జరిగినా కాంగ్రెస్ కు తలొగ్గలేదు. కాంగ్రెస్ పార్టీకి ఎదురెళ్లి తన రాజకీయ భవిష్యత్తు నిర్మించుకున్నారు. దానికి ప్రతిఫలంగా జైలు, 1,00,000 కోట్ల కేసులు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2014లో ఒకసారి అపజయం కూడా ఎదుర్కొన్న జగన్ 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి తన పార్టీని బలోపేతం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచి తిరుగులేదు అనిపించుకున్నారు. ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ మాట జవదాటం లేదు. ఢిల్లీ కబురు పెడితే చాలు రెక్కలు కట్టుకుని వాలిపోతారు. బీజేపీ ఎస్ అంటే ఎస్ అంటారు, నో అంటే నో అంటారు. ఏపీకి 25 మంది లోక్సభ సభ్యులుంటే వైసీపీ సభ్యులు 22 మంది ఉన్నారు. అటు రాజ్యసభలో కూడా వైసీపీకి 9 మంది ఉన్నారు. గడిచిన 4 ఏళ్లలో లోక్సభలో ప్రతి బిల్లుకు అడగకుండానే వైసీపీ కేంద్రానికి మద్దతిస్తోంది. వీరంతా అన్ని సందర్భాల్లో బీజేపీకి సపోర్టుగానే నిలిచారు. ప్రత్యేక హోదా లాంటి అంశాలను కూడా ప్రస్తుతం పక్కన పెట్టారు. ఇదంతా చూస్తే ఆనాడు యూపీఏకు ఎదురెడ్డి పోరాటం చేసింది జగన్మోహన్ రెడ్డేనా అనిపిస్తుంది. కేంద్రం ఏ కోరిక కోరినా ఆ కోరిక తీర్చేయడమే జగన్ పని.
అప్పుడప్పుడు విమర్శలు, సభల్లో కొన్ని కామెంట్లు వినిపించొచ్చు. కానీ ఏపీలో తన పాలన సజావుగా నడవాలంటే కేంద్రం మద్దతు అవసరమని జగన్ కు స్పష్టంగా తెలుసు. అందుకే సహజంగానే బీజేపీ మిత్రుడిగా మారిపోయారు. పైగా రాష్ట్రంలో నడుస్తున్న 30కి పైగా స్కీములు, అవసరమైనప్పుడల్లా అప్పులు, కళ్ల ముందు మరోసారి గెలవాలనే లక్ష్యం, ఇవన్నీ నడవాలంటే కేంద్రం సపోర్టు తప్పనిసరి. కాబట్టి కేంద్రంతో గొడవ పెట్టుకోవాల్సిన అవకాశం రెండూ ఆయనకు లేవు. అదే సమయంలో వైసీపీకి టీడీపీ శత్రువు. అసలు వైసీపీ పుట్టడానికే కాంగ్రెస్ కారణం. ఇక మిగిలిన పార్టీ బీజేపీతో గొడవ పట్టడానికి వైసీపీకి ఎలాంటి రీజను లేదు. దీంతో సహజ మిత్రత్వం సాధ్యమైంది. అయినప్పటికీ కేవలం తన అవసరాల కోసమే బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాననే స్పష్టత జగన్ కుంది. అంతెందుకు, బీజేపీ 300కు పైగా సీట్లు గెలవకపోయి ఉంటే ఏపీ పరిస్థితి ఇంకా బాగుండేదని గత లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జగన్ క్లియర్ గానే చెప్పాడు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ నేత కూడా ఈ విషయాన్ని ఇంత బాహాటంగా చెప్పలేదు. బీజేపీకి 300కు పైగా సీట్లు రాకుండా మెజార్టీ కాస్త అటు ఇటుగా సీట్లు తెచ్చుకునుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో వైసీపీ చేసే ప్రయత్నాలకు బలం పెరిగేది. అయినా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో ఉంటున్నానని జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలో పెద్దగా అధికార పీఠం మారకపోవచ్చు. ఆ లెక్కను చూస్తే వైసీపీకి బీజేపీతో ఉండే అవసరం ఇప్పట్లో తీరేదే కాదు. ఏ రకంగా చూసినా వైసీపీ బీజేపీతో సఖ్యతగా ఉండడమే సేఫ్. దీన్ని గుర్తించిన వైసీపీ రాష్ట్రంలో బీజేపీ నేతలతో ఎలా ఉన్నా ఢిల్లీ విషయానికి వచ్చేసరికి స్నేహమే బెస్ట్ అనుకుంటోంది. ఇదే ధోరణి భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారు కూడా. ఆ మధ్య అమిత్ షా విశాఖ వచ్చినప్పుడు వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్ గా వైసీపీ నేతలు కూడా బీజేపీని విమర్శించారు. కానీ ఆ వేడి ఆ ఎపిసోడ్ కి రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే పరిమితం. ప్రాంతీయ పార్టీగా వైసీపీది ఎప్పుడైనా కేంద్రంలో బీజేపీకి అనుకూల వైఖరి అనే విషయం స్పష్టం. నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో 45 ఏళ్ల అనుభవం ఉన్న నేత. 14 ఏళ్లు సీఎంగా పనిచేశారు. ఎన్నో ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఎన్నో సంక్షోభాలు, జయాపజయాలు ఎదుర్కొన్నారు. వ్యూహరచనలో ఆయనకు తిరుగులేదని చెప్పుకుంటారు. ఎప్పటికప్పుడు కొత్త స్నేహాలతో, పొత్తులతో రాజకీయాలను మలుపు తిప్పడంలో ఆయనకు ఆయనే సాటి. కాంగ్రెస్ తో పొత్తు కట్టినా, బీజేపీ టీఆర్ఎస్లతో చేతులు కలిపినా ఆయనకే సాధ్యం. అప్పటి వరకు వ్యతిరేకించిన పార్టీతో కూడా కలిసిపోయి ఒకే వేదికపై చేతులెత్తేశారు. ఒక ఎన్నికకు మరో ఎన్నికకు సంబంధం లేకుండా వ్యూహాలు, స్నేహాలు మారుస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. కొత్త పార్టీలతో కలవడానికి, ఉన్న పార్టీలకు దూరం కావడానికి ఆయన లెక్కలు ఆయనకుంటాయి. అలాంటి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు బీజేపీకి దాసోహమైపోయాడు. ఢిల్లీ నుంచి ఆ పార్టీ కూర్చోమంటే కూర్చోవడం, నిలబడమంటే నిలబట్టం చేస్తున్నారు. అంతటి రాజకీయ దురంధరుడు కూడా బీజేపీ పేరు చెబితే వణికిపోతున్నాడు. 2019 ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేకత ఎజెండాగా ముందుకెళ్లిన చంద్రబాబు ఓటమి తర్వాత రూటు మార్చారు. 4 ఏళ్లలో ఒక్కసారి కూడా కేంద్రంలోని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంత పెద్ద రైతు ఉద్యమం జరిగినా కుక్కిన పేరులా ఉన్నారు. నిన్న మొన్నటి మణిపూర్ ఇష్యూలోనూ నోరు మెదపలేదు. పెట్రోల్ రేటు మండిపోతే కేంద్రాన్ని ఒక్క మాట అనలేదు. చాలా సందర్భాల్లో మోడీ, అమిత్ షాలను ప్రశంసించారు. మరి ఏ బలహీనత ఆయన నోరు లేవకుండా చేస్తుందో మరి? గత ఎన్నికల నాటికి ఏపీలో పరిస్థితి వేరు. అప్పటికే బీజేపీతో పొత్తు కట్టి ఒకసారి గెలిచిన టీడీపీ ఆ తర్వాత ఆ పార్టీకి దూరమై ఎన్నికల ప్రచారంలో పూర్తి బీజేపీ వ్యతిరేకతను తీసుకుంది. అప్పటికి బాబు లెక్క వేరు. మోదీ హవా తగ్గిందనుకున్నారు. అనవసరంగా బీజేపీతో దోస్తీ కడితే రాష్ట్రంలో తనకు నష్టం అనుకున్నారు. అందుకు అప్పటిదాకా అవసరం లేదనుకున్న ప్రత్యేక హోదాను మళ్లీ బయటకు తీసి మోడీకి దూరమయ్యారు. కానీ ఎన్నికల తర్వాత సీన్ మారింది. టీడీపీ ఓడిపోయి బీజేపీ గెలిచింది. రాష్ట్రంలో టీడీపీ మళ్లీ బలపడాలన్నా, అధికారంలోకి రావాలన్నా బయట నుండి ఎంతో కొంత సపోర్టు తప్పనిసరని గుర్తించింది. అది ఏపీలో ఓట్ల రూపంలోనే కాకపోవచ్చు, ఢిల్లీ నుండి ఉండే మద్దతు రూపంలో కూడా అవసరమే. అందుకే ఈసారి కాకుండా వచ్చేసారైనా వైసీపీని దెబ్బ కొట్టాలంటే కమలం పార్టీ అండ టీడీపీకి తప్పనిసరి. రాష్ట్రంలో బీజేపీకి బలం అంతంత మాత్రంగానే ఉండొచ్చు. కానీ ఢిల్లీ పీఠంపై చక్రం తిప్పుతున్న పార్టీగా కమలానికి తిరిగేలేదనిపించుకుంటోంది. అలాంటి బీజేపీతో సఖ్యంగా ఉండడం టీడీపీకి కూడా అవసరమే. అయితే ఇప్పుడు ఆయన బీజేపీతో ఎలాంటి బంధంలో ఉన్నారన్న అంశంలో మాత్రం స్పష్టత లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల మధ్య పొత్తు ఉంటుందా, లేక టీడీపీ, జనసేన మాత్రమే కలిసుంటాయా, లేదా దేనికదే పోటీ చేస్తాయా? ఇవేమీ స్పష్టతకు రాలేదు.
అయినప్పటికీ బీజేపీతో స్నేహం తప్ప మరో అవకాశం లేని పార్టీగా టీడీపీ ఉంది. రాష్ట్రంలో కమలం ఎలా ఉన్నా ఢిల్లీలో మాత్రం సానుకూలంగా ఉండక తప్పని పరిస్థితి. ఈ విషయంలో క్లారిటీ ఉంది కాబట్టే చంద్రబాబు అవసరమైనప్పుడు కేంద్రంపై ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. ఇప్పుడు జగన్ ఎదుర్కోవాలంటే సొంతంగా ఏ పని కాదని ఆయనకు స్పష్టంగా తెలుసు. కేంద్రంలో బలంగా ఉండే పార్టీ సపోర్టు తీసుకుని అటు నుంచి నరుక్కు రావడమే ఇప్పుడు సరైన దారనేది చంద్రబాబు అవగాహన. ఎటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. జాతీయ రాజకీయాల్లో అంతంత మాత్రంగానే ఉంది. ఈసారి గట్టిగా ప్రయత్నించి కాస్తో కూస్తో సీట్లు పెంచుకున్నా అధికారంలోకి రావడం కష్టమేనని బాబు క్యాలిక్యులేషన్. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కాస్త బలం తగ్గినా కేంద్రంలో కమలానిదే పైచేయి అవుతుందన్న అంచనాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి బయట నుండి అవసరమైన సపోర్టుగా బీజేపీ తప్ప మరొకటి కనిపించడం లేదు. అయితే జగన్ కున్నట్టు చంద్రబాబుకేమీ బీజేపీతో సహజ మిత్రత్వం లేదు. ఆ మాటకొస్తే టీడీపీకి ఏ పార్టీతోనూ దీర్ఘకాల శత్రుత్వం లేదా మిత్రత్వం లేదు. బీజేపీతో మొదట పొత్తు, ఆ తర్వాత దూరం చేసుకుని ఫలితం అనుభవించి ఇప్పుడు బీజేపీకి జీ హుజూర్ అంటోంది. ఇటు రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీతో ఎన్నికల కోణంలో పొత్తుల విషయంలో ఎంత దూరం ఎంత దగ్గర అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత అవసరమైతే మద్దతు ఇస్తారేమో కానీ పూర్తిగా తాను మోడీ ఒక్కటే అని చెప్పే తెగువ కూడా టీడీపీకి లేదు. అలా చేస్తే స్థానికంగా మైనార్టీలు ఎస్సీల ఓట్లు దూరమవుతాయేమో అన్న భయం టీడీపీలో ఉంది. అయితే టీడీపీ నేతల్లో పొత్తుల విషయంలో బీజేపీని కలుపుకుపోవడంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. ఎవరూ లేకుండానే గెలుస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. అదే సమయంలో నిన్న మొన్నటి వరకు వైసీపీతో సమానంగా టీడీపీని కూడా విమర్శించే పరిస్థితి రాష్ట్ర బీజేపీలో కనిపించేది. కానీ ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేసి టీడీపీ విషయంలో డోస్ తగ్గించేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తులపై నిర్ణయం ఎలా ఉన్నా జాతీయ రాజకీయాల్లో బీజేపీని కాదనే పరిస్థితిలో మాత్రం టీడీపీ లేదు. అదే సమయంలో బీజేపీ సీట్లు గెలిచినా గెలవకున్నా గెలిచేవాళ్లు ఏ పార్టీ వాళ్లైనా తమకే సపోర్ట్ అనుకునే పరిస్థితి ఉంది. ఓ పక్క వైసీపీతో సై అంటే సై అంటున్న టీడీపీ జాతీయ రాజకీయాల విషయానికి వచ్చేసరికి వైసీపీ పక్కనే నిలుస్తోంది. వైసీపీ తన ప్రయోజనాల కోసం బీజేపీతో సన్నిహితంగా ఉంటే దాదాపు అవే లెక్కలతో టీడీపీ కూడా బీజేపీకి వంత పాడుతోంది. రెండు పార్టీలు ఒకే లక్ష్యం కోసం ఒకే పార్టీ వైపు చూడడం ఇక్కడ విశేషం. ప్రత్యర్థి పార్టీని దెబ్బ కొట్టాలన్నా, రాష్ట్రంలో బలోపేతం కావాలన్నా బీజేపీ అండ ఉండాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. అందుకే అంశమేదైనా సమస్యేదైనా మారు మాట్లాడకుండా కమలం పార్టీ నిర్ణయాలకు తలూపేస్తున్నారు. ఆఖరికి మణిపూర్ లాంటి పెద్ద విషయంలో కూడా చిన్న విమర్శ చేసే పరిస్థితి లేదంటే బీజేపీ ఆశీస్సులను ఏ స్థాయిలో ఆశిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. నిజానికి టీడీపీ వైసీపీ రెండు రాష్ట్రంలో ఓట్లు సీట్లు సాధించుకునే విషయంలో బీజేపీపై ఏమాత్రం ఆధారపడి లేవు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏపీలో వచ్చింది 1% ఓట్లు మాత్రమే. ఈ ఎన్నికల్లో కూడా పెద్దగా ప్రభావం చూపుతుందన్న నమ్మకం లేదు. అంటే అసెంబ్లీలో ఈ పార్టీల బలాబలాల్ని బీజేపీ ఏ రకంగానూ ప్రభావితం చేయలేదు. కానీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నా బీజేపీ పెద్దల అండ ఉండాలని టీడీపీ వైసీపీ రెండూ కోరుకుంటున్నాయి. అందుకే ప్రతి సందర్భంలో బీజేపీకి అండగా ఉంటున్నాయి. దేశంలో అనేక పార్టీలు కేంద్రాన్ని విమర్శిస్తున్నా, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటై ఒకే వేదికగా మారుతున్నా ఈ రెండు పార్టీలు మాత్రం బీజేపీ అనుకూల ధోరణినే కొనసాగిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ జనసేనకు ఒక్క ఎంపీ ఎమ్మెల్యే లేకపోయినా పూర్తిగా బీజేపీ అదుపాజ్ఞంలో ఉన్న వ్యక్తి. పిలిస్తే ఢిల్లీ వెళ్లి వినయంగా నమస్కరించి వారు చెప్పింది విని తిరిగి రావడమే తప్ప 4 ఏళ్లలో ఎప్పుడూ కేంద్రానికి వ్యతిరేకంగా నోరు విప్పలేదు. కేంద్రం విధానాలు బీజేపీ విధానాల మీద కానీ, రైతులకు సంబంధించిన బిల్లులపై కానీ పవన్ కళ్యాణ్ ఎన్నడూ మాట్లాడలేదు. అసలు మోడీ వైఫల్యాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. మరి ఈయన బలహీనత ఏంటో అర్థం కాదు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇప్పటికే 360 డిగ్రీలు చుట్టేశారు. చెగువేరాతో మొదలుపెట్టి మోడీకి దగ్గరై ఆ తర్వాత పాచిపోయిన లడ్డూలంటూ బీజేపీకి దూరమై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల విషయంలో ఆయన దగ్గరో దూరమో అనే పరిస్థితిలో ఉన్నారు. అటు ఏపీ బీజేపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ తమతోనే ఉన్నారని చెప్తారు. ఇటు పవన్ కళ్యాణ్ మాత్రం వారాహి సభల్లో మాత్రం సొంతంగా పోటీ అనేలా ప్రకటనలు చేస్తూ ఉంటారు. తనను సీఎంను చెయ్యమని జనాన్ని అడుగుతూ ఉంటారు. కానీ ఎంత ఊగిపోయి ప్రసంగాలు చేసినా, ఎంత దూకుడుగా విమర్శలు చేసినా అదంతా కేవలం వైసీపీకే పరిమితం. రాజకీయాల్లో తక్షణ ప్రత్యర్థిని మాత్రమే పట్టించుకునే రోజులు నడుస్తున్నాయి. చుట్టూ జరుగుతున్న విషయాల్లో తమ విధానాలు చెప్పే పరిస్థితి లేదు. అదే ఉండుంటే కేంద్ర ప్రభుత్వం తీరుపై ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మాట్లాడుండేవారు.
ముఖ్యంగా రైతుల సమస్యలు, రెజ్లర్ల నిరసనలు, మణిపూర్ అల్లర్లు, ఇంధన ధరలు, ఏ ఒక్క సమస్యపై కూడా పవన్ కళ్యాణ్ మాట మాత్రం కూడా స్పందించడం లేదు. వైసీపీ నేతలపై, సీఎం జగన్ పై వరుస సభల్లో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్ అంతకు మించి మరే ఇతర సమస్యలపై మాట్లాడిన సందర్భమే లేదు. దీనికి కారణం వేరే చెప్పనక్కర్లేదు. చాలా సార్లు పవన్ కళ్యాణ్ తానే స్వయంగా చెప్పినట్టు జనసేన సొంతంగా అధికారంలోకి రాలేదు. అదంత తేలికైన విషయం కూడా కాదు. పవన్ కళ్యాణ్ కు అభిమానులు పుష్కలంగా ఉన్నారు, కులబలం కూడా ఉంది. కానీ వీటిని ఓట్లుగా మార్చే శక్తి ఆయనకు లేదు. సభలకొచ్చే జనం ఊగిపోయి నింగినంటే నినాదాలు చేసినా అవన్నీ పోలింగ్ బూత్ వరకు వస్తాయన్న నమ్మకం లేదు. అభిమానుల్ని, మద్దతుదారులను ఓట్లుగా మార్చుకునేలా పోలింగ్ వరకు తెచ్చే శక్తి జనసేనకు లేదు. కొంతకాలంగా జనసేనకు బలం పెరిగిందని అనుకున్నా, గత ఎన్నికల్లో వచ్చిన 6% మరింత పెరుగుతుంది అనుకున్నా అది అధికారాన్ని సాధించే స్థాయిలో ఉండదనేది ఆయనకు తెలుసు. అందుకే ఏది ఎలా ఉన్నా బీజేపీ సపోర్టు జనసేనకు అవసరం. జగన్ ఎదుర్కోవాలంటే బీజేపీ అండ తప్పదని పవన్ కళ్యాణ్ కు స్పష్టంగా తెలుసు. మొన్నటికి మొన్న కేంద్రానికి చెప్పి మీ సంగతి తేలుస్తా అని వైసీపీని హెచ్చరించడం చూస్తే పవన్ కళ్యాణ్ మనసులో మాట ఇదేనని తెలుస్తోంది. జగన్ ను దెబ్బ కొట్టాలంటే కేంద్రం ద్వారానే సాధ్యమనుకుంటున్నాడు. ఓవరాల్ గా మోదీతో స్నేహానికి ముగ్గురు నాయకులకు ఎవరి కారణాలు వాళ్లకున్నాయి. అందరూ మోదీకి అనుకూలంగా ఉండక తప్పని పరిస్థితి. ఈ ముగ్గురు ఏపీ నాయకులతో పోల్చుకుంటే కొద్దో గొప్ప కేసీఆర్ బెటరు. బీజేపీని బహిరంగంగానే విమర్శిస్తాడు. ఆ పార్టీ విధానాలను ఎంతో కొంత తప్పుపడుతూ ఉంటాడు. కేంద్రంతో యుద్ధం చేస్తూనే రాష్ట్రంలో తన పనులను చక్కబెట్టుకోవడం కేసీఆర్ స్టైల్. కేంద్ర బడ్జెట్ నుండి మణిపూర్ వరకు మోడీని, అమిత్ షాను వీలైనప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. మరోపక్క దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలు కలిసి ఇండియా పేరుతో ఒక్కటయ్యాయి. ఇటు బీజేపీని వ్యతిరేకిస్తున్నా అంటూనే కేసీఆర్ మాత్రం సొంత దారిలో నడుస్తున్నారు. ఏపీలో మాత్రం మరే ఇతర రాష్ట్రంలో కనిపించిన విచిత్ర రాజకీయాలున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప ఇలాంటి పరిస్థితి మరే రాష్ట్రంలో కూడా లేదు. ఏ రాష్ట్రము ఇలాంటి సమస్యను ఎదుర్కోవడం లేదు. రాజకీయాల్లో మిత్రపక్షం, శత్రుపక్షం ఉండడం సహజమే. కానీ స్థానికంగా వైసీపీ వర్సెస్ టీడీపీ, వైసీపీ వర్సెస్ జనసేనగా సాగుతున్న రాజకీయాలు బీజేపీ విషయంలో మూడు ఒకే దారిలో నడుస్తున్నాయి. ఏపీలో తాము పాతుకుపోవాలన్నా, ప్రత్యర్థులను సాధించాలన్నా బీజేపీ అండ ఉండాల్సిందే అనుకుంటున్నాయి. అదే సమయంలో బీజేపీ మాత్రం ఏపీ నుండి ఎవరు ఎంపీగా గెలిచినా, ఓడినా తేడా లేదు అనుకుంటోంది. గెలిచిన ప్రతి సభ్యుడు తమవాడే అనుకుంటున్న పరిస్థితిలో ఉంది. పార్టీ అధినేతలు జీ హుజూర్ అంటూ చెప్పు చేతల్లో ఉంటున్నప్పుడు ఏపీ లోక్సభ సభ్యులు 25 మందిని ఎన్నికలు జరగకముందే బీజేపీ తన అకౌంట్లో వేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలకు కేంద్రంతో బార్గెయిన్ పవర్ ఉంటే రాష్ట్రానికి అవసరమైన ప్రయోజనాలు సాధించుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రాంతీయ పార్టీ సపోర్టు బీజేపీకి అవసరం లేదు. ఇది బీజేపీకి అనుకూలమైన విషయం. ఇటు మూడు పార్టీలు మాత్రం భవిష్యత్ అవసరాల కోసం బీజేపీకి వంత పాడుతున్నాయి. ఇది ఆ పార్టీల ప్రయోజనాలకు ఎంత పనికొస్తుందో, రాష్ట్ర ప్రయోజనాలను ఏం చేస్తుందో చూడాలి. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.